నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ యామ్ని. ప్రస్తుతం శ్రీకాళహస్తి కాంగ్రెస్ అభ్యర్థి పోతుకుంట రాజేష్ నాయుడు ప్రస్తుతం బీఆర్కే న్యూస్ తో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ప్రచారంలో జరుగుతోంది, చాలా బాగా జరుగుతుంది. చాలా మంచి స్పందన వస్తుంది. మన చేకూర్తికి ఎప్పుడు లేని స్పందన మళ్ళీ మా చేకూర్తి తెచ్చాం, మా ఇంటికి తెచ్చాం అనేసి చాలా మంది చెప్తుంటే అది చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మీరు ఇప్పుడు ఈ టైంలో మీరు ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ప్రచార నిమిత్తం అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది మీ మేనిఫెస్టోకి? అండ్ ఏదైతే కాంగ్రెస్ స్టేట్ లెవెల్ మేనిఫెస్టో కావచ్చు, సెంట్రల్ మేనిఫెస్టో కావచ్చు, మీరు ఇక్కడ ప్రత్యేకంగా లోకల్ గా మీ మేనిఫెస్టో ఒకటి ఉంది, ముఖ్యంగా విద్య, వైద్యం అండ్ ఇంకొకటి ఉద్యోగానికి సంబంధించి కూడా. ఈ మూడు ఉంటే అభివృద్ధి సాధ్యం అంటూ కూడా మీరు మేనిఫెస్టో స్లోగన్ గా పెట్టుకున్నట్టున్నారు. సో దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఇంటింటికి ప్రచారం చాలా బాగా జరుగుతుంది. వాళ్ళందరూ మంచి ఆశీర్వాదం ఇస్తున్నారు. నాన్నగారు, మా తాతగారు గాలి వీరస్వామి నాయుడు, ఆయన రాజకీయాల్లోకి లేకపోయినా ప్రజాసేవ చేశారు. నాన్నగారు పోతుకుంట గురవయ్య నాయుడు గారు కీర్తిశేషులు, వాళ్ళు రాజకీయాల్లో ఉండి ప్రజలకి సేవ చేశారు. అలానే మన ఇందిరమ్మ గారు, ఇందిరమ్మ హస్తం అనేసని వాళ్ళు మా ఇంటికి ఈ హస్తం వచ్చింది, ఈ చెయ్యి అన్నం పెట్టింది మాకు అనేసని చాలా మంచి రెస్పాన్స్ తీసుకున్నారు. నేను ఇక్కడ ఉన్న 3 yearsలో నేను ఎముకల డాక్టర్ని, నేను వైద్యుని డాక్టర్ని. సో నేను బెంగళూరులో చేస్తున్నాను. ఇప్పుడు 3 years అయిపోయింది, ఇక్కడికే వచ్చేసి ఇక్కడనే ఉన్నాను. మనకి నేను మెయిన్గా చూసిందంటే మనకి ఇక్కడ స్కిట్ కాలేజ్ ఉన్నది. మా నాన్నగారు కూడా చైర్మన్గా ఉన్నారు. అప్పుడు 2000 మంది చదువుకుంటా ఉన్నారు దాంట్లో. ఇప్పుడు అది మూతపడిపోయింది. చదువే లేకపోతే ఉద్యోగం ఎట్లా వస్తుంది? అందుకని నా ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ అందరికీ చదువు ఇవ్వాలనేసరి. మనకి 50% ఇక్కడికి మ్యాక్సిమం 50%, అట్లీస్ట్ 33% అన్న ఫ్రీగా ఎడ్యుకేషన్ మన కాళాశ్రీ వాళ్ళ ప్రజలకి అందరికీ ఇవ్వాలి. ఆ మూతపడిపోయిన కాలేజ్ ఓపెన్ చేసి జేఎన్టీనో లేకపోతే బిట్స్ పిలానీతోనో లేకపోతే ఆక్స్ఫర్డ్తోనో ఎవరితోనైనా కానీ కొలాబరేట్ చేసుకోవచ్చు. కొలాబరేట్ చేసుకొని దాన్ని ఓపెన్ చేస్తే రన్ చేసేది సులభమే, మనసుంటే మార్గం ఉంటుంది అంతే. దానివల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఫ్యాక్టరీస్ పెట్టేదానికి నా ఫ్రెండ్సే చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ పీపుల్ కావాలి, వాళ్ళకి ఫ్యాక్టరీ పెట్టేదానికి అన్నీ కావాలి. సో 2 సైడ్లు బ్యాలెన్స్ చేసేదానికి ఇది ఒక మంచి అవకాశం. అలానే నా 3rd మేనిఫెస్టో వచ్చేసి నేను ఒక డాక్టర్ని కాబట్టి మన గవర్నమెంట్ హాస్పిటల్ చూశాను, రేణిగుంటలో పిహెచ్సి చూశాను, చాలా హాస్పిటల్స్ చూశాను. రేణిగుంటలో అయితే మూతపడిపోయి ఉన్నది. మిగతా హాస్పిటల్స్ వర్కింగ్ కండిషన్స్లో లేవు. సిటీ లేదు, ఎంఆర్ఐ లేదు. ఎక్కడికైనా కానీ వాళ్ళు చెన్నైకైనా పోవాలి, తిరుపతికైనా పోవాలి, డబ్బులు పెట్టుకుని పోవాలి, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే కానీ నేనే అక్కడ పనిచేశానంటే గెలిచాక హాస్పిటల్ డెవలప్ అవుతుంది. అలానే దాంతో ఒక మెడికల్ కాలేజ్ అఫిలియేషన్ చేశానంటే అక్కడనే నేను విద్య ఇవ్వచ్చు, ఉద్యోగం ఇవ్వచ్చు, వైద్యము ఇవ్వచ్చు జనాలకి. సో నా పరిధిలో ఉన్నది డాక్టర్ అంశం కాబట్టి నేను దాన్ని ఒక కార్పొరేట్ స్థాయిలోకి తీసుకొని పోయి గవర్నమెంట్ పేద ప్రజలకి ఫ్రీగా వైద్యం ఇచ్చేదానికి నాకు చాలా ఆస్కారం ఉంది. ఎందుకంటే నాకు నేను ఎప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయలేదు. కానీ నేనంతా మా నాన్నగారు మెడికల్ కాలేజీలోనే చేయించాడు కాబట్టి అప్పటి నుంచి సేవ దీంట్లో ఉన్నాను కాబట్టి దాన్ని చేయగలుగుతానని నా నమ్మకం. అని చూస్తే మీరు గెలిచిన తర్వాత ఒక డిఫరెంట్ హామీ ఇచ్చారు. ఇంతవరకు నేను ఎక్కడ విన్నట్టు లేదు. మీరు 8 to 12 మార్నింగ్ 8 to 12 అంటే అప్పటి వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేసి, అంటే ఉచితంగా వైద్యం చేసి ఆ తర్వాతే మిగిలిన ఏ పనులైనా అని ఒక నియమం పెట్టుకున్నట్టుగా విన్నాం. 100%. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకు ప్రతిసారి రాజకీయమే చేయాలి అనేసి. నాకైతే రియల్ ఎస్టేట్ లేదు, బిజినెస్ లేవు, ఏమీ లేవు. మా నాన్న నాకు చేసిందంతా చదువు, వైద్యమే, దీంట్లోనే. సో యాజ్ ఎ డాక్టర్గా నాకు చనిపోయేంత వరకు నేను సేవ చేయాల్సిందే డాక్టర్ రంగంలో. రాజకీయంలోకి గెలిచాక నాకు ఇంకేం తెలుసు? వైద్యమే తెలుసు, వైద్యం చేయడమే తెలుసు. సో నేను అదే చేస్తాను. అందుకని 24 hours రాజకీయం ఎవరూ చేయరు. అదంతా నేను రాజకీయం చేస్తున్నాను అందుకని అది చేయటం లేదు, ఇది చేయటం లేదు అనేది అది వేస్ట్. మార్పు రావాలనేసి వచ్చాను. అదే రాజకీయాల్లో కూడా మార్పు రావాలి. మన వృత్తి ఏందో మనము చేయాలి, రాజకీయం చేయాలి, రెండూ చేయాలి. అందుకనేసి పొద్దున పూట మన గవర్నమెంట్ శ్రీకాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఒక ఎమ్మెల్యే నేను కానీ గెలిచానంటే ఎమ్మెల్యేగానే నేను కూర్చుంటాను, అక్కడనే వైద్యం చేస్తాను. హాస్పిటల్ మెరుగవుతుంది, భయం వస్తుంది, ఇంకా డెవలప్మెంట్ బాగా జరుగుతుంది కదా హాస్పిటల్. మిగతా టైంలో రాజకీయం చేస్తాం. చాలా బోల్డ్ అంత టైం ఉన్నది అన్నీ చేసేదానికి. సో 100% అట్లా చేయొచ్చు. ఇది ఒక ఇన్స్పిరేషన్ కూడా అనుకోవచ్చు. అంటే మీరు ఒక గెలిచిన తర్వాత ఈ పని మీరు చేస్తే ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. ఒక ఎమ్మెల్యే చేస్తున్నారు, మేము ఎందుకు చేయకూడదు అని ఇన్స్పిరేషన్ వస్తుంది. డెఫినెట్గా అదే కదా, ఆ మార్పు కోసమే నా తపనంతా.
సో నన్ను చిన్నప్పటి నుంచి మా నాన్న బయటే పెంచేశాడు, అంటే సముద్రంలో పెంచినట్టు. నేను ఇక్కడికి వచ్చి ఆ మార్పు ఇక్కడ కానీ నేను చేసి చూపించానంటే నాతో పాటు ఇంకొక 1000 మంది యాడ్ ఆన్ అయితే అది చాలా ఒక సమాజానికి నేను ఒకటి చెప్పినట్టు అవుతాను. మళ్ళీ నేను ఇంకోటి కూడా చెప్పాను, పొరపాటు నేను ఓడిపోయాను అనుకో, ఆ గెలిచిన ఎమ్మెల్యే ఎవరు ఉంటారు వాళ్ళ దగ్గర పోయేసి జనాలే మీరే పోయేసి నాకు అక్కడ ఉద్యోగం అయిపోయింది, అక్కడనే కూడా నేను పనిచేస్తాను. అప్పుడు 8 to 12 కాదు 8 to 4 చేస్తాను. సో ఎట్లయినా నేను పనిచేసేదానికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అభ్యర్థిగా అన్ని వదులుకొనేసి వచ్చాను మన కోసం, మార్పు కోసమని. మీరన్నా అడిగి ఉద్యోగం తీసిండి, లేకపోతే నన్ను గెలిపించి నా ఉద్యోగం నన్నన్నా తీసుకునేవ్వండి గవర్నమెంట్ హాస్పిటల్లో. ఏఐసిసి చీఫ్ గా షర్మిల వచ్చిన తర్వాత ఎలా ఉందండి? షర్మిలా మేడం వచ్చాక చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. అందరూ అదే అడుగుతున్నారు. ఒక 6 నెలలు 1 సంవత్సరం ముందు వచ్చింటే ఇక్కడ త్రిముఖ పోటీ అయి ఉండేది, 100% ఇక్కడ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి అనేసని చాలా మంది చాలా సూపర్గా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా మేము షర్మిలా మేడంకి ఓటేస్తాము, షర్మిలా మేడం ఎక్కడ అని అడుగుతూ ఉంటారు. చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ షర్మిలా మేడం గారు పట్టుబట్టి కాళాస్త్రి నుంచే స్టార్ట్ చేశారు వారి ప్రచారం కూడా. సో నా స్పెషల్ కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం కాంగ్రెస్ సీటు ఈ కాళాస్త్రి నియోజకవర్గం ఇచ్చిన దానికి ఆమెకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మీ ద్వారా. తెలంగాణలో చూశారు, ఆల్మోస్ట్ సిఎల్పి క్లీన్ స్వీప్ అయిపోయిన టైం మనం చూసాం. సో ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో మరి ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడంపై ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంది? ఇది కూడా విన్నాను చాలా మంది దగ్గర, ఆడ రేవంత్ అన్న ఇట రాజేష్ అన్న అనేసి అది కూడా ఒక స్లోగన్ మా వాళ్ళు చెప్పారు. అరే అబద్ధం వద్దు, ఇప్పుడే నిలదొక్కుంటున్నాను, ఏదో కొంత ఓట్లు పడి మన కాళాస్త్రిలో మార్పు వచ్చిందంటే మార్పు దాని తర్వాత మనం చూసుకుందాం. సో అని అనుకుంటున్నాను. చూద్దాం ఆ శ్రీకాళహస్తి ఆ పరమశివుడు ఏం నిర్ణయిస్తాడు. కాకపోతే శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎన్నికలు మాత్రం చాలా కీలకమైనది, మనకే కాదు ఈ దేశంలోనే. అది మీ మీడియా ద్వారా నేను చెప్తున్నాను, స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎన్నికలు వచ్చేసి ఇప్పుడు త్రిముఖ పోటీ. దీంట్లో వచ్చేసి ఒక మార్పు కోరుకునే నేనున్నాను. నేను ఒక డాక్టర్ని, వైద్యుడిని. నేను కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయలేదు, మెడికల్ కాలేజీల్లోనే పనిచేసుకుంటూ వైద్య సేవలు ముందు నుంచి ఎప్పటి నుంచో వేస్తున్నాను. అలానే నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మా తాతగారు కీర్తిశేషులు గాలి వీరస్వామినాయుడు గారు, కీర్తిశేషులు పోతుకుంట గురవైనాయుడు గారు మచ్చలేని మనిషి, అజాత శత్రువుగా ఎదిగారు రాజకీయాల్లో. అదే అంత సులువైంది కాదు. అలానే ఒక అవినీతి లేకుండా, ఒక పాలన లేకుండా, ఒక మార్పు కోసం నా అన్నది నేను వదులుకొని మనం అన్న దానికోసం నేను ఇక్కడ వచ్చి నిలబడడం జరిగింది. ఇదే విధంగా చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు వదులుకొని రాష్ట్రానికి దేశానికి సేవ చేసేదానికి చాలా వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రాలు, మీకు తెలిసింది డబ్బులు అన్నీ ఉంటాయి అనేసని ఈసారి కాళహస్తి నియోజకవర్గం ఎవరి సైడు మొగ్గు చూపుతారు అనేసని ఒక సామాన్యుడిగా అన్ని వదులుకొని మన కోసం వచ్చిన అతని కోసమా, లేకపోతే రెగ్యులర్ పాలిటిక్స్ చేయడం వాళ్ళ కోసమా అని ఒక మార్పు రావాలనేసరి శ్రీకాళహస్తి ఆ పరమశివుని దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాము. దేశం మొత్తం నాలాంటి వాళ్ళు చదువుకున్న యువతులు మార్పు కోసం, దేశం అభివృద్ధి కోసం వచ్చేదానికి ఇక్కడి నుంచి మొదలు పెడదామని నా ప్రయత్నం. వాళ్ళు చూస్తున్నారు. అంటే మీ ఫాదర్ గురువానాయుడు గారు, ఆయన శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా వ్యవహరించున్నారు. అండ్ ఆ టైంలో చూసుకుంటే శ్రీకాళహస్తి దేవస్థానం కావచ్చు, ఇక్కడ ఈ కాన్స్టిట్యుయెన్సీ కావచ్చు, అప్పుడు కొన్ని అభివృద్ధి పనులు జరిగాయి అని విన్నాం. సో మరి మధ్యలో కొంతమేర నత్తనడకని నడిచాయనుకోవచ్చు, ఆగిపోయి అనుకోవచ్చు. మరి ఇప్పుడు మీరు గెలిస్తే ఈ 2024 ఎలక్షన్స్ లో ఏం చేస్తారు? ఇప్పుడు నాన్నగారికి 2 సంవత్సరాలు ఇస్తేనే ఎప్పుడు లేనంత అభివృద్ధి చేస్తే, అంటే మచ్చలేని మనిషి అవినీతి చేయకుండా చేస్తే ఏం జరుగుతున్నదనే అది ఒక ఉదాహరణ. వాళ్ళ బాటలో నేను నడుస్తున్నా, వాళ్ళ మాటతో నేను ఇస్తున్నా. అక్కడ చూశారు, మీరు కల్లారా చూశారు. ఇప్పుడు నన్ను ఆశీర్వదించింది 5 సంవత్సరాలకి. నాకు స్టేట్ నుంచి ఫండ్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మన ఫండ్స్ మనమే, మన తెలివితేటలతో మనమే చేసుకోవచ్చు. అవినీతి లేకుండా పాలన చేస్తే ఆ 2 సంవత్సరాలు ఎంత అభివృద్ధి అయిందో దేవస్థానము, శ్రీకాళహస్తి నియోజకవర్గం కూడా దానికన్నా ఎక్కువ అభివృద్ధి చేయగలుగుతాననేసి
పూర్తి నమ్మకం నాకున్నది. అంటే మీరు చూస్తున్నారు అటు టీడీపీ హయాంలో కావచ్చు, అంటే టిట్కో ఇళ్లది ఎక్కువగా వినిపిస్తోందండి, పేదలకి ఇళ్లు. సో అప్పుడు వాళ్ళ టైంలో వాళ్ళు కంప్లీట్ చేసిన చాలా వరకు ఒక 70 to 80% అంటున్నారు. ఈ 19 to 24 మధ్యలో అది ఆగిపోయింది, లబ్ధిదారులకు చేరలేదు అంటున్నారు. మీరు గెలిస్తే ఏం చేస్తారు ఈ నియోజకవర్గంలో? ఇమ్మీడియట్ గా దాన్ని పూర్తి చేసి పేదలకు అందజేస్తాము. పెట్టుకుని ఏ లాభమో ఎవరికి ఏమీ లాభం లేదు. ఏదైతే పనులు ఆగిపోయి ఉన్నాయో, ఏదైతే ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్కి ఉన్నాయో వెంటనే దాన్ని క్లోజ్ చేపించి సెంటర్ ఫండ్ అయినా ఇవ్వండి, స్టేట్ ఫండ్ అయినా ఇవ్వండి, ఏ ఫండ్ లేదా ఎన్జిఓ ఫండ్ నేను తెచ్చుకుంటాను. ఎన్జిఓ ఫండ్స్ ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. తెలివిగా పెట్టుకుంటే ఆ ఎన్జిఓ ఫండ్స్ తీసుకొని వచ్చి ఇస్తారు. దాంతో పూర్తి చేసి పేదలకి ఇస్తాను. స్కిల్ డెవలప్మెంట్ జరిగితే మీ ఫ్రెండ్సే ఉన్నారు, వాళ్లే వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంటున్నారు. ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకురాబోతున్నారు? ఆ ఇన్స్టిట్యూషన్ నాకు తెలిసింది ఫస్ట్ మెడికల్ డివైసెస్ కాడి నుంచి, దాని తర్వాత చాలా మంది ఫ్యాక్టరీస్ ఉన్నాయి అన్నమాట. నేను ఇక్కడ శ్రీకాళహస్తి పైప్స్ అని చూశారు. సో అది నాకు ముందు తెలియదు. ఇక్కడికి వచ్చాక చూసుకుంటే ఐరన్ ఓర్ ప్లస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించింది వాటికి ఉన్నాయి. వాళ్ళు పెట్టేదానికి ఇక్కడ రెడీగా ఉన్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు. పీపుల్ ఎక్కడున్నారు, ప్లేస్ ఎక్కడుంది, ఎవరు ఫ్రీ బీస్ తీసుకోకుండా అవినీతి లేకుండా. ఎందుకంటే మనం ముందు నుంచి చూస్తున్న రాజకీయాలు మీకు తెలిసిందే. సో అవి లేకుండా, ఎందుకంటే వాళ్ళు 100 కోట్లు పెట్టారంటే సంపాదించుకోవాలనే కదా పెడతారు. 100 కోట్లు పెట్టుబడి పెట్టాలన్నా కానీ సో వాళ్ళకి ఇవ్వాలి, చేసుకోవాలి కదా. సో నేను తెస్తాను, ఫ్యాక్టరీస్ తెస్తాను, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ని చేపిస్తాను. వాళ్ళు ఇప్పుడు మన అజీం ప్రేమ్జీ ఇన్స్టిట్యూట్ తీసుకున్నామనుకో, వాళ్ళు రెడీగా ఉన్నారు. సో వాళ్ళు వచ్చేసి స్కిల్ డెవలప్ చేయొచ్చు. ఒక యూనివర్సిటీ తరపున వచ్చేసి ఎట్లా ఒక పిహెచ్డి చేసిన వాళ్ళకి, ఒక బీకామ్ చేసిన వాళ్ళకి, ఒక ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, వాళ్ళు ఏ వృత్తిలో స్కిల్ డెవలప్మెంట్ చేయాలనుకుంటారో దానికి ఆ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి స్కిల్ నేర్పించి ఆ ఉద్యోగాలు ఇవ్వచ్చు. అలా అంటే ఒక 15 years ఆఫ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు. సో మరి ఆ లెగసీని మీ నాన్నగారి తర్వాత మీరు కంటిన్యూ చేయబోతున్నారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేతను సరిపెడతారా, లేకపోతే మంత్రి పదవులు ఏమైనా తీసుకొస్తున్నారా? 15 years కదమ్మా, ఆల్మోస్ట్ 60 years నుంచి అనుకో. 60 years, okay. ఎందుకంటే మా కీర్తి శేషులు మా తాతగారు గాలి వీరస్వామి నాయుడు గారు, గోవిందవారు, ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు. నాన్నగారు టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పెద్ద ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నాన్నగారే ఫస్ట్ ఉన్నిందనమాట. ఇక్కడ ఆ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసింది అన్ని కూడా నాన్నగారే. సో వాళ్ళదే 40 సంవత్సరాలు, వాళ్ళ ముందు ఒక 20 సంవత్సరాలు మొత్తం పోయింది. అవును, నేను మంత్రి పదవులు, ఆ పదవులు, ఈ పదవులు ఆశించేదని కాదు. నాకు పోస్టులు కానీ కాదు. మా కాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, అదే నా మెయిన్ ఎజెండా. నాకు పోస్టులు కావాలంటే నేను ఎక్కడో ఉండి నాకు మంచి పోస్టులు వచ్చాయి. నా ఉన్న పోస్టులో బెంగళూరులో వదులుకొని వచ్చాను ఇక్కడికి. వీళ్ళు ఏ పార్టీలో పోయినా కానీ నాకు పోస్టులు వచ్చినట్టు కదా మా బ్యాక్గ్రౌండ్కి. కానీ నేను మార్పు కోసం చేస్తాం ఎంచుకున్నాను, పోటీ పడతాను. మరి ఏం చేయబోతున్నారు? చెప్పారు, సమస్యల గురించి చెప్పారు. ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ కి సంబంధించి కావచ్చు, వేరే సమస్యలకు సంబంధించి కావచ్చు, మీరు గెలిస్తే ఏం చేస్తారు? నేను గెలిస్తే ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. మనకి ప్రతి ఒక్క మనిషికి ఏముండదు, బయటికి పోయినాక నీట్గా ఒక రోడ్స్, డ్రైనేజ్, పైప్ లైన్స్, సో ఎక్కడికి పోయినా కానీ ఒక మంచి వాతావరణం, సరౌండింగ్ ఆఫ్ వాతావరణం క్రియేట్ చేయాలి. ఎక్కడికి మనకి ఆ సిటీలోకి ఎందుకు అందరూ ఇక్కడి నుంచి సిటీకి పోతున్నారు. సో అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. మనం పోయినామంటే అక్కడ ఇప్పుడు యంగ్ పీపులే తీసుకోండి, వాళ్ళకి ఒక స్టార్టప్స్ ఉన్నాయి. అక్కడ ఒక ప్లేస్కి పోయి కూర్చొని పని చేసుకోవచ్చు. ఒక కోవర్కింగ్ స్పేస్ ఉంది, ఆ కోవర్కింగ్ స్పేస్ ఇక్కడ కూడా పెట్టచ్చు. ఎందుకంటే బిల్డింగ్లు ఉన్నాయి, మనకి ఏమన్నది ఇంటర్నెట్ పెడితే కోవర్కింగ్ స్పేస్ అవుతుంది. ఇట్ ఈస్ సింపుల్ థింగ్. సో ఇక్కడి నుంచి చాలా మంది పోయి అక్కడ పోయి కోవర్కింగ్ స్పేస్లో కూర్చొని చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు అంతా టెలికాన్ఫరెన్స్, ఇంత టెక్నాలజీ వచ్చినాక యూ కెన్ స్టార్ట్ వర్క్ ఫ్రమ్ యువర్ టౌన్, నో నీడ్ టు గో టు సిటీస్. సో ఆ కోవర్కింగ్ స్పేస్ని పెట్టినామంటే ఇక్కడ వాళ్ళ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ అవుతుంది, వాళ్ళ ఫ్రీడమ్ వస్తుంది. సో అట్లా ఒక్కొక్కరు ఎడ్యుకేటెడ్ అవుతారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్కి ఎడ్యుకేటెడ్ అవుతారు. సో ఆ విధంగా చూసుకోవచ్చండి. అండ్ మీరు కొన్ని సమస్యలు చెప్పారు, చేయబోయే చెప్పారు. కానీ చాలా మందికి ఉంటుంది, నేను గెలిస్తే ఇవి చేయాలి, టాప్ 1 to top 10. అందులో టాప్ 1లో ఉండేది ఒకటే ఉంటుంది ఎవరికైనా, ఏమిటండి? మా
చెప్పేదానికి అందరూ చెప్తారు, టాప్ 1 to 10 కాదు 20 కూడా చెప్పచ్చు. చేసేవాడు చేస్తాడు, చెప్పేవాడు చేయడానికి ఇంట్రెస్ట్ అని నా ఇది. టాప్ 1 నాది ఏముంటుంది ప్రయారిటీ, నేను యాజ్ ఎ డాక్టర్ గారు నేను డాక్టర్ ఉద్యోగం అని చెప్తాను. అందరికీ హెల్త్ కేర్ మెయిన్. ఎందుకంటే హెల్త్ని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు మన ఇండియాలో ద మోస్ట్ పీపుల్. ఎవరు డాక్టర్ దగ్గరికి పోరు. డాక్టర్ దగ్గరికి పోతే ఖర్చు సినిమా థియేటర్కి పోయి 1000 రూపీస్ ఖర్చు పెడతారు, కానీ డాక్టర్ దగ్గర పోయి 300 ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టరు. ఎందుకంటే అది నెగ్లెక్ట్ చేస్తారు. సో వాళ్ళకి అది చెయ్యాలి అని కాదు, పెట్టలేరు అని కాదు, ఇది ఏమున్నదిలే అనేసి ఒక ఈజీనెస్. ఆ ఈజీనెస్ కూడా మనం శ్రద్ధ తీసుకుని వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్, క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తే బెటర్ అవుతుంది. నా ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రయారిటీ ఈజ్ హెల్త్ టు ఎవ్రీ వన్, హెల్త్ టు ఆల్, డోర్ టు డోర్. అంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ హెల్త్ కి సంబంధించి వాళ్ళు కొంత ఇస్తున్నారు కదండి, బట్ ఎంతవరకు ఇక్కడ నియోజకవర్గంలో సంతృప్తి ఉంది దాని పట్ల? హెల్త్కి ఇచ్చేదానికి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా కదా, ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇచ్చేదానికి అన్నీ అందరూ ఇస్తున్నారు. బట్ ఏ రకంగా రీచ్ అవుతుంది, ఏంటి రీచ్ అవుతుంది, వెదర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ దే ఆర్ గివింగ్ ఎక్సెస్. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ దట్. అది బ్యాలెన్స్ చేయకుండా మేము 100 ఇక్కడ అవసరం లేనివాడికి 100 రూపాయలు ఇస్తే ఏం లాభము, ఆడ అవసరం ఉన్న వాడికి 10 రూపాయలు కూడా ఇవ్వకుండా ఉంటే. సో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి సమస్యలు ఉంటాయి. సో యూ హ్యావ్ టు గో ఇన్ టు ద ఆ నియోజకవర్గానికి సమస్యలు ఏమున్నాయి, ఏం కావాలి. ఇప్పుడు ఒక ఊర్లో తీసుకుంటే క్లోరైడ్ సమస్య ఎక్కువ ఉంటుంది, ఇంకొక ఊర్లో క్లోరైడ్ సమస్య ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను బేసిక్ లాంగ్వేజ్లో, నువ్వు క్లోరైడ్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి సేమ్ ఇచ్చావంటే ఏమో లాభం అవుతుంది. చుట్టుపక్కల విన్నామండి, ఒక 4 మండలాలకి ఫ్లోరైడ్ సమస్య ఉంది అనేది. అదే సో నేను అదే చెప్తున్నాను కదా. సో ఇవి ఉన్నప్పుడు ఏం చేస్తాము. సో మీరే చెప్తున్నారు 4 మండలాలకు ఫ్లోరైడ్ సమస్య, మిగతా మండలాలకు ఫ్లోరైడ్ సమస్య లేదు కదా. సో వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఒకటే చేయలేం కదా. సో ఇక్కడ విభజించాలి. సో వాళ్ళకి ఏమున్నాయో వాళ్ళకి అది ఇవ్వాలి, వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీళ్ళకి అది ఇవ్వాలి. సో కొంతమంది కాల్షియం డెఫిషియన్సీ చాలా ఒక ఏరియాలో చాలా ఎక్కువగా ఉంది, ఇంకొక సైడ్ మెగ్నీషియం ఇది ఉన్నది. సో అట్లా డిఫరెంట్ ఇవి ఉన్నాయి. సో వాళ్ళ సమస్యలు, కోర్ టీంతో అది పిహెచ్సిస్ ద్వారా తెలుసుకొని వాళ్ళకి ఏమన్నా ఆ ప్రాబ్లం కదన్నదా. సో లెట్ us గో ఇన్ టు గివ్ ద ప్రోటోకాల్. ఆ సమస్యకి వాటికి ఇవ్వాలి, ఆడ ఆ సమస్యను తీర్చాలి. అది మెయిన్ ఎజెండా. సో దాంట్లో ఫెయిల్యూర్ అవుతున్నారు ఏ గవర్నమెంట్ అయినా కానీ. ఒకవేళ మా గవర్నమెంట్ రాకపోయినా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ వాళ్ళకి వినపం ఇదే, మీరు పెట్టే మేనిఫెస్టోలో మీరు ఇచ్చే దాంట్లో ఊరుగా చూడండి, అట్లీస్ట్ నియోజకవర్గంగానే చూడండి. ఆ నియోజకవర్గం లోకల్ లీడర్స్తో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో అది చేయండి. సో దట్స్ వై మీరు మీ సొంత అంటే స్టేట్ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఇక్కడ లోకల్ గా ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసుకున్నారు, దాని అమలుకి కృషి చేస్తున్నారు మీరు గెలిచిన తర్వాత. 100% అంతే కదా. ఎందుకంటే నాకు ఇక్కడ లోకల్ ఉన్న ప్రాబ్లమ్స్ స్టేట్ లెవెల్లో పైన హెడ్ వాళ్ళకి తెలియదు కదా, సెంట్రల్ వాళ్ళకి. సో నాకు ఇది ఉంటుంది. సో నా ప్రజలకి నేనేం చేయాలో అది చేస్తాను. అండ్ ఇక్కడ మీరు వెళ్తున్నారు, ప్రచారానికి వెళ్తున్నారు, గడప గడపకి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు అక్కడ వైసీపీ మేనిఫెస్టోకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది పర్టికులర్ గా? ఎవరు వైసీపీకి అడగటం లేదు, టీడీపీకి అడగటం లేదు. నా మేనిఫెస్టో గురించి, నా ఓటు గురించి అడుగుతున్నాను. నాకు ఓటు ఏంటమ్మా అని అడుగుతున్నాను. కానీ అండి ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేం చేసిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, మీకు అందితేనే నాకు ఓటేయండి అని చాలా ధీమాగా చెప్తున్నారు. వాళ్ళు ధీమాగా చెప్తున్నారు, నేను మార్పు కోసం అని అడుగుతున్నాను. హ్యాపీగా నవ్వుకుంటే అయ్యా మార్పు కోసం నేను ఇస్తాను, చెయ్యి అన్నం పెట్టింది మాకు, మేము వేస్తామంటున్నారు. నా ఓటే నేను అడుగుతున్నాను. కానీ నాకు నేను కమ్ అక్రాస్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టో చూసారా, వీళ్ళు మేనిఫెస్టో అనేసి నేను అడగలేదు, వాళ్ళు నాకు చెప్పలేదు. కాకపోతే వాళ్ళ సమస్యలు చెప్పారు కానీ మిగతా వాళ్ళపైన ఎవరిపైన ఏం చెప్పలేదు. వాళ్ళ సమస్యలు, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ ప్రాబ్లంలు ఈ ఊర్లో ఇవి ఉన్నాయి, ఇవి తీర్చండి. అంటే ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి మేనిఫెస్టో గానీ ఇప్పుడు వాళ్ళు నవరత్నాలు ప్లస్ అంటున్నారు, దానివల్ల గానీ వాళ్ళవి ఏవైతే సమస్యలు మీ దృష్టికి వచ్చాయో అవి కూడా తీరలేదంటారా? ఏం లేదమ్మా అటువంటిది. ఇప్పుడు మేనిఫెస్టోది వాళ్ళు చూశారు, అంత బాగానే ఉంది. ఏదైనా కానీ లోకల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరికి ఏం, వీఆర్ ఇన్ 2024లో పోయి మనకి అంటే ప్రతి ఒక్క మనిషికి ఇక్కడ ఇండియాలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఫుడ్, అది వాళ్ళ హక్కు. అది లేదు. వాళ్ళ ఇంట్లో ఇంకా కరెంటు లేకుండా మన పిఎం ప్రధాని మోదీ గారు 10 సంవత్సరాల ముందే చెప్పారు, ఇంటింటికి మరుగుదొడ్డి, విలేజ్కి మరుగుదొడ్డి. నా నియోజకవర్గంలో నేను ఇప్పుడు చూపిస్తాను ఎక్కడ మరుగుదొడ్లు ఉన్నాయి.
పాపం ఆడవాళ్ళు బయట పోయేసి పొలాల్లో పోయేసి వస్తున్నారు. స్టిల్ అండి ఇంకా అవును అవును ఇంకా పోయేసి వస్తున్నారు. అదే నా ఇది. నేను కావాలంటే వీడియో కూడా చూపిస్తాను. వాళ్ళు నన్ను పట్టుకొని అడిగారు, క్వశ్చన్ అడిగారు, ఏమయ్యా ఇదేనా సరే. అమ్మా నేను ఎప్పుడు రాజకీయాల్లో లేను, ఇదే మొదటిసారి అసలు. నువ్వు గురువైనాడు కొడుకు కాబట్టి నేను ఇంత సొంతగా అడుగుతున్నాము. వేరే వాళ్ళు ఎవరిని అడగలేదు, వాళ్ళు వచ్చారు పోయారు అంతే, మాకు లేదనేసి నన్ను తిప్పారు. ఆ కాలనీ మొత్తం తిప్పారు, అడిగారు. సో 2024లో ఉన్నాం. 2024లో ఉండి నేను అదే అడిగాను. ప్లస్ వాళ్ళు గుడి కూడా కావాలన్నారు. అలానే నాకు టాయిలెట్స్ కావాలి ప్లస్ గుడి కూడా కావాలమ్మా అని అడిగారు. వాళ్ళ ఇంట్లో కరెంట్ లేదు, వాళ్ళకి ఇంకా కరెంటే ఇవ్వలేకపోతున్నాం మనం. వాళ్ళ ఇంట్లో ట్యూబ్ లైట్ లేదు, బల్బు లేదు. ఈ పొజిషన్లో మనం ఉంటే మనం బయట మాత్రం ఓహో అనేసి అంటున్నాం. ఒక సోలార్ పెట్టేసి కరెంట్ ఇవ్వలేమా, వాళ్ళే చేసుకోవచ్చు. అది సోలార్ పవర్ ప్యానెల్స్ పెట్టుకుంటే వాళ్ళకే వస్తుంది. అది ఎవరైనా ఒక 1000 రూపాయలు పెడితే అది చెయ్యాలనేసి మనకు తప్పనుంటే చేయొచ్చు. నేను అదే చెప్తున్నా. నాకు గవర్నమెంట్తో కూడా సంబంధం లేకుండా నేనే చేయగలుగుతాను. ఎందుకంటే ఈ సమస్యలు చూశాక ఎవరో దిగి వచ్చి చేయాల్సిన సమస్యలు ఇక్కడ లేవు. మన సొంతంగానే. అంటే వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళకి అవగాహన లేదు. ఇట్లా సోలార్ పెట్టుకుంటే కరెంట్ వస్తుందనే సరే వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి వాళ్ళు పెట్టుకోలేదు. అది ఉండుంటే 3 రోజులు కూలి వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు. సో అవి లేవు. సో ఇప్పుడు ఆ మరుగుదొడ్లు కూడా కట్టించాల్సిన బాధ్యత నా పైన ఉన్నది కదా మొట్టమొదటిది. సో అది నా మార్పు. దానికోసం నేను కృషి చేస్తాను. ఎలాంటి ప్లానింగ్ ఉందండి వీటన్నిటికి? అంటే ఇప్పుడు మీరు చెప్పారు 3 రోజుల కూలి పెట్టుకుంటే ఒక సోలార్ పవర్ ప్యానెల్ పెట్టుకోవచ్చు, ఈ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఏదైతే ఉందో వాళ్ళు దాని నుంచి అధిగమించవచ్చు అంటున్నారు. మరి ఈ మరుగుదొడ్లకు సంబంధించి ఏం చేస్తారు? గవర్నమెంట్ నుంచి ఏమైనా పోరాట తీసుకొస్తారా, లేకపోతే లోకల్ గా మీరేమైనా చేయబోతున్నారా? గవర్నమెంట్ పోరాడంటే వాళ్ళ మెడలు వంచను, కాళ్ళు ఎరుగొట్టను, వాళ్ళ చేతులు పట్టుకొని సంతకం చేసుకుని ఫైల్ తెచ్చుకుంటున్నాం. అర్జీ పెట్టుకునేది కాదు, అర్జీ పెట్టేసి వాళ్ళ చేతులు పట్టుకొని సంతకం చేయండి అనేసి నిన్న అది. ఎందుకంటే మా హక్కు, మా నియోజకవర్గ హక్కు. మరుగుదొడ్లు కావాలంటే మా నియోజకవర్గ హక్కు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, స్ట్రైట్ గా అక్కడి నుంచే తెచ్చుకుంటాం. లేదు అంటే మా ఎన్జిఓస్ ఉన్నాయి. ఎందుకు ఫండ్స్ ఉన్నా రిలీజ్ కావట్లేదు అంటారా? లేవు అంటారు, అసలు కేటాయించట్లేదా? అది ఎక్కడ బ్లాక్ అవుతుంది, ఎక్కడ ఆ సిస్టంలో బ్రేక్ వస్తుందో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇప్పుడు సిస్టంలోకి ఎంటర్ అవుతున్నాను కాబట్టి ఇదే క్వశ్చన్ నాకు నెక్స్ట్ టైం కానీ అడిగితే 100% ఎక్కడ బ్లాక్ అయింది, ఏమైంది, ఎవరిదైందని చెప్పగలుగుతాను. కానీ బట్ ఇక్కడ రీచ్ కావటం లేదు. సో రీచ్ అయ్యేది మెయిన్గా చూసుకోవాలి. సో అది ఎక్కడికి వచ్చి ఎక్కడ స్టక్ అయిపోతుందో అది మనం తెలుసుకోలేము కాబట్టి వీ హ్యావ్ టు. అందుకనే నేను చెప్పేది, వాళ్ళు చేయబట్టుకొని నా నియోజకవర్గానికి స్ట్రైట్గా సంతకం చేసుకుని నేరుగా ఇక్కడికే వచ్చేస్తాను. ఎక్కడ మిడిల్లో బ్రేక్ వేయకుండా, బ్రేక్ వేస్తే మళ్ళీ ఏమైనా బ్రేకులు అవుతాయేమో అనేసరి. సో తెచ్చి చేయాలనేసి నా ఇది. పక్క స్టేట్ లో చూస్తే ఫ్రీ కరెంట్ అంటున్నారు 200 యూనిట్ల వరకు. మరి ఇక్కడ చూస్తే అసలు బల్బ్ కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది. అవును, అది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ ఇక్కడ చాలా ఎక్కువ అయిపోయింది మిగతా రాష్ట్రాల్లో పోల్చుకుంటే. సో మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అయినా కానీ ఫ్యూయల్ ప్రైజెస్ అయినా కానీ చాలా ఎక్కువైనాయి. అట్లే దానికి తగినట్టు ఇటు 1 to 1 మళ్ళీ కూరగాయల రేట్లు పెరిగినాయి. సో ఇవన్నీ అయినాయి. సో వీటికన్నిటికీ ఈ ఎలక్ట్రిసిటీ అనేది మెయిన్ సమస్యకు వచ్చే కొందికి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ ఉంది సోలార్ ప్యానల్స్కి, స్టేట్ గవర్నమెంట్ ఫండెడ్ ఉంది. వాళ్ళు కొద్దిగా పెట్టుకోగలుగుతారు. పెట్టుకోలేని వాళ్ళు అంటారా, ఎన్జిఓస్ ఉన్నాయి, మిగతా కొలాబరేషన్స్, యుఎస్ ఫండ్స్, మిగతా వాళ్ళందరూ ఉన్నారు వీళ్ళకి హెల్ప్ చేసేదానికి. ఆ ఫండ్స్ అంతా వేస్టేజ్ అవుతున్నాయి. ఆ ఫండ్స్ని తీసుకుని వచ్చి మనం ఇక్కడ ఇవ్వచ్చు. సో అలా ఇచ్చామంటే ఒకసారి సోలార్ ప్యానల్ పెడితే ఫర్ 15 years దే కెన్ సర్వైవ్ హ్యాపీలీ, ఏం ప్రాబ్లం లేకుండా ఒక్కసారి 1 time ఇది అయిపోతుంది. గవర్నమెంట్ కూడా పవర్ కొరుతుంది, ఇవ్వలేకపోతున్నాం అనే సమస్య కూడా ఉండదు, అది కూడా తగ్గిపోతుంది. సో మెయిన్ సెల్ఫ్ సస్టైనబుల్ ప్లేస్ అయిపోవాలి అన్నది నా కోరిక. ఎందుకంటే మనం కోవిడ్లో చూసాం. నేను కోవిడ్లో భారత్ బయోటెక్కి కూడా నేను పనిచేశాను, మన కోవాక్సిన్ దీనికోసం అనేసి కర్ణాటకలో హెడ్ చేశాను అనమాట. ట్రయల్స్ అంతా క్లింట్రాక్స్ ద్వారా నేనే. సో అక్కడ డిస్ట్రిబ్యూషన్ అవంతా కూడా చేసాం. అప్పుడు జనాలకు అందరికీ తెలిసి వచ్చింది, అరే మనం బతకడానికి ఏం కావాలో, మన ఇంట్లో కరెంటు, కూరగాయలు ఉంటే హ్యాపీగా బతికేయచ్చు, బియ్యం ఉంటే. కోవిడ్ టైంలో రియలైజ్ అయింది ఇదంతా. అది రియలైజ్ అయింది. సో సెల్ఫ్ సస్టైనబుల్ అప్పుడే జనాలకు అందరికీ రియలైజ్ అయింది. అప్పుడే నాకు కూడా రియలైజ్ అయింది, అవును సెల్ఫ్ సస్టైనబుల్ ప్రతి ఒక్క టౌన్లోనే సెల్ఫ్ సస్టైనబుల్ మోడ్ అయిపోతే దట్ బికమ్స్ ఆటోమేటిక్ మోడ్. ఆటోమేటిక్ మోడ్ అయిపోయిందంటే ఇప్పుడు ఆహారానికి ఎవరికైతే బాధ లేదో వాళ్ళు ఆలోచిస్తారు నెక్స్ట్ ఏం చేయాలి. ఎంటర్ప్రినర్షిప్ అవుతుంది, స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది.
వాళ్ళు మిగతా పాకెట్స్లో పోయేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికైనా ఏమైనా కానీ వాళ్ళ తలకాయ ఎక్కడ పెడతారు? లేకపోతే పొద్దున్న లేస్తే రాత్రి వరకు వచ్చే కొద్దికి ఈ రోజుకి నేను అన్నం కొనుక్కోవడానికో లేకపోతే నా బల్బు కొనుక్కోవడానికో నా ఎలక్ట్రిసిటీకో దీనిపైనే ఆలోచిస్తూ ఉంటే ఎంటర్ప్రెన్యూర్ ఎప్పుడు అవుతాను? ఎప్పుడు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశం వస్తుంది? ఎప్పుడు నా తెలివి పెరుగుతుంది? సో ఇది సెల్ఫ్ సస్టైనబుల్ మోడ్లోకి వచ్చేసిందంటే ఇక్కడ రైస్ పండుతుంది ఎక్కువ, అట్లాగే ఇక్కడ కూరగాయలు కూడా పండుతాయి. సో ముందు షుగర్ కేన్ చాలా ఎక్కువ పడుతుంది, ఇప్పుడు షుగర్ కేనే లేదు వేసేవాళ్ళు, ఎందుకంటే ఫ్యాక్టరీనే మూసేస్తారు, ఫ్యాక్టరీనే లేదు. ఎందుకంటే షుగర్ కేన్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా అండి ఒక ఇష్యూ ఉన్నట్టుంది కదా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఒక ఇష్యూ విన్నాం మేము కూడా. సో మరి అది ఎలా అండి? ఎందుకంటే ఫ్యాక్టరీలు లేనప్పుడు చుట్టూ చెరుకు వేసి కూడా వృధా, ఎందుకంటే ఎక్కువ దూరం తీసుకువెళ్ళలేరు, దాన్ని ఎవాపరేట్ అయిపోతుంది. అదే ముందు చెరుకు ఫ్యాక్టరీ ఉండేది, అది మూతపడిపోయింది కొన్ని కారణాల వల్ల అది ఇది. సో ప్లస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు వీ హ్యావ్ కమ్అట్ విత్ ఎథనాల్ టెక్నాలజీ అవన్నీ వచ్చినాయి. సో గవర్నమెంట్ హ్యాస్ టు స్పాన్సర్ ద ఫ్యాక్టరీస్, లేకపోతే వాళ్ళే నడపడమో. ఆ షుగర్ కేన్ మనం తీసుకొని ఇక్కడ రైతు వాళ్ళకి భరోసా ఇచ్చామంటే, ఎందుకంటే ముందు భరోసా ఇస్తున్నారు, మళ్ళీ మిడిల్లో చేతులు ఎత్తేసారు, మళ్ళీ ఫ్యాక్టరీలు చేతులు ఎత్తేసాయి, ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు. ఏ చూసుకున్న లాస్ట్కి ఫార్మర్ తిండి పెట్టేది మాత్రం మనం తిండి నిండాలంటే మాత్రం ఫార్మర్ కావాలి. అరే నాకు టమాటోలు రేట్లు పెరిగిపోయినాయి, నాకు వంకాయ రేటు పెరిగిపోయింది, నాకు బియ్యం రేటు పెరిగిపోయింది, ఏంది ఇంత రేట్లు పెరిగిపోతున్నాయని గవర్నమెంట్ పైన నిందేస్తారు. కానీ ఎప్పుడైనా ఒక ఫార్మర్ వెనకాల ఉండి వాళ్ళ కష్టం నీకున్నది, నీకు ₹1 ఇస్తాం, వాళ్ళ కోసం కొట్లాడతామనేసి మన సిటీలో ఉన్న జనాలు ఎవరైనా పోరన్నారా? వాళ్ళు మన కోవిడ్ టైంలో కూడా మన ఫార్మర్సే మనకి అన్నం పెట్టారు, తిండి పెట్టారు. వాళ్ళు పోయి పొలాలకు పోయి పంట పండించకపోతే మనకి తిండి లేదు. ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ. ఇక్కడి నుంచి మనం ఎక్స్పోర్ట్ నైజీరియాకి అన్నిటికీ చేస్తాం మనం ఫుడ్. అంత మనం ఫుడ్ ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ పేద ప్రజలకు కూడా అన్నం పెట్టాలి కదా. సో వాళ్ళకి తోడ్పడదాం, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇద్దాం. ఏ రైతన్నను చనిపోకూడదు ఎటువంటి కారణాల్లో. వాళ్ళకి పెస్టిసైడ్స్ గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలి, నాణ్యమైనది ఇవ్వాలి. వాళ్ళు తెచ్చిపెట్టుకొని నాణ్యం లేకుండా కల్తీది ఇచ్చినా కానీ ఆ కల్తీ మందుతో పోయిందంటే, పంట పోయిందంటే 4 నెలలు కష్టపడిన పంట ఒక్క రోజులో కూడా పోయింది నేను చూశాను. వర్షమైనా కావచ్చు, ఏనుగు కొన్ని ప్లేసెస్ లో కనీసం టార్పాలిన్ కవర్స్ కూడా ఉండట్లేదు పరిస్థితి చూస్తున్నా అంటే. అవును. సో ఇది అట్లా చెప్పుకుంటూ పోతే 1,00,000 సమస్యలు ఉన్నాయి మన రైతన్నకి. ఆ రైతన్నని సమస్యలు ఎవరు తీరుస్తారు? నేను సమస్యలు తీరుస్తున్నాను, అందరూ వస్తున్నారు కానీ ఒక్కరోజు తీరుస్తున్నారు ఆ సమస్య, ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఒక 6 నెలలకి. బట్ అదే ఎజెండా అయిపోయేసి కంటిన్యూస్. రైతన్న అంటే ప్రొటెక్టివ్, రైతన్నకి ఏం కాదు ఎటువంటిదైనా కానీ. ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళందరూ ఫార్మింగ్ డెవలప్మెంట్కి వస్తున్నారు. సో వర్టికల్ ఫార్మింగ్ అనేసి, హోమ్ ఫార్మింగ్ అనేసి, గార్డెన్ ఫార్మింగ్ అనేసి, ఇప్పుడు ఎకరాలు మండట్లో పండించే రైతన్నని గురించి ఆలోచించుకోండి. మనం ఏసీలో కూర్చొని వర్టికల్ ఫార్మింగ్ కాదు, మనం బియ్యం అక్కడ పండించుకోలేము. మనం బియ్యం పండించాలంటే ఎకరాల్లోనే పండించాలి, పొలాల్లోకే వెళ్ళాలి. వాళ్ళకి అక్కడ ఎలిఫెంటియాసిస్ చాలా మందికి వస్తుంది. ఆ బాధలన్నీ వాళ్ళే భరిస్తున్నారు. వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఎవరు ఇస్తారు? దానికి ఖర్చు వాళ్ళే పెట్టుకోవాలి కదా. వాళ్ళకి సరే ఆరోగ్యశ్రీ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటారు, కానీ ఎంతవరకు అవి లబ్ధి కూరుస్తుంది? ఎంతవరకు? ఎందుకంటే ఈ రోజు పోయేసి నాకు ఎలిఫెంటియాసిస్ అంటే కాలు వాయు, ఫైలేరియాసిస్. సో కాలు వాచిపోతుంది. అది పోయేసి వచ్చిందంటే వెంటనే వాడు ట్రీట్మెంట్ కావాలి. ఎందుకంటే రేపు పొద్దున్న వచ్చేసి పొద్దున్న 6 గంటలకి ఆ కరెంటు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చినప్పుడే పోయి మోటార్ వేయాలి. లేదంటే ఆ కరెంటు పోయిందంటే ఆ 2-3 గంటల్లో మళ్ళీ రేపు పొద్దున వరకు ఆ పైరు ఎండిపోవచ్చు. అది వాడు బాధ. పైరు నా ఒక్కరోజు అక్కడ లేకపోతే పైరు ఎండిపోతుందని మళ్ళీ పరిగెత్తుకుంటా, అతను ట్రీట్మెంట్ అతను నెగ్లెక్ట్ చేసుకుని పరిగెత్తుకుంటా రైతన పైరు కోసం వస్తాడు. మనం అన్నం పెట్టేదానికి అతనికి ఒక మూట పైన ఒక ₹300 వస్తాయి లాభం, అంతే. 300 కన్నా ఎక్కువ కూడా రావు. సో అది అంత కష్టపడినాక కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే 1,00,000 కుటుంబాలు అన్నం అంటున్నాయి కదా ఆయన పండించిన దానివల్ల. కానీ అది మాత్రం హ్యాట్సాఫ్. అందుకనే సరే నాకు మా నాన్న కూడా లాస్ట్ చనిపోయినంత వరకు వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఎందుకయ్యా నువ్వు రోడ్లో పోయేసి ఊర్లలో పోయేసి వ్యవసాయం చేస్తుంటావు, అది ఏం పెడుతుంది అనేసి అప్పుడు చెప్తే నాకు అర్థం కాలేదు. కానీ ఎందుకంటే మన మోడ్ ఆఫ్ థింకింగ్ అటు సైడే ఉండేది కాబట్టి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, సమస్యలు తెలుసు కాబట్టి నాకు అర్థమైంది కాబట్టి నా బాధ అది.
ఓకేనండి, ఒక శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని ఒక టెరిటోరియల్ లాగా తయారు చేయాలనుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ టెరిటోరీలోనే అన్ని మొత్తం అన్ని. సో ఫైనల్ గా నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? నియోజకవర్గ ప్రజలకి ఒకటే, దేశం మొత్తం చూస్తూ ఉంది మన కాళహస్తి ఎన్నికలపైన. నాలాంటి వాళ్ళు మార్పు కోసం రావాలంటే ఈ ఒక్కసారి మార్పు కోసం ఓటు వేసి గెలిపించండి, మార్పు చూపిస్తాం. నాన్నగారు దేవస్థానము 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మచ్చలేని మనిషి, అవినీతి లేకుండా చేస్తే ఎట్లవుతుందో చూశారు కదా. ఇప్పుడు ఈసారి కూడా చూడండి, ఈ 5 సంవత్సరాలు చూసి చూడండి. రైతన్న నుంచి ఎంటర్ప్రెనర్ వరకు, ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటాను. వాళ్ళ ముందు ఉండి నడిపిస్తా, వాళ్ళ సమస్య వస్తే వాళ్ళ వెనకాల ఉండి ఆదుకుంటా. ఈ 2 చేస్తాననేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలనేసి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి, అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, శ్రీకాళహస్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి. మనం చూసాం పోతిగుంట రాజేష్ నాయుడు గారితో బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.